వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. కొద్దిమంది శృంగారంలో పాల్గొనిన తర్వాత వీర్యస్ఖలనం జరిగినప్పుడు బీజకోశాల్లో పెయిన్ వస్తూ ఉంటుంది. అసలు ఈ సమస్య ఏంటి, అదేవిధంగా వారికి ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంది అని తెలుసుకుందాం. ప్రస్తుతం మనం వచ్చేసి ట్రీట్మెంట్ రైన్స్ హాస్పిటల్లో ఉన్నాం. మనతో ఉన్నారు ప్రముఖ సైకియాట్రిస్ట్ మరియు సెక్షువాలజిస్ట్ డాక్టర్ సునీల్ కుమార్ రెడ్డి గారు. హాయ్ సార్. నమస్తే. నమస్కారం సార్, వీర్యస్ఖలనం అయిన తర్వాత అసలు బీజకోశాల్లోంచి పెయిన్ ఎందుకు వస్తూ ఉంటుందండి? అసలు ఇది చాలా కామన్గా నన్ను అడిగే క్వశ్చన్ అండి. దీన్ని పోస్ట్ ఎజాక్యులేటరీ డిస్పెరినియా అంటాం. అంటే సెక్స్ అయిపోయిన తర్వాత వీళ్ళలో ఏంటంటే రకరకాల మానసిక ఇబ్బందులు, ఫిజికల్ డిజబిలిటీస్ ఇబ్బంది పడతారు. ఓకే. సో కొంతమంది అసలు ఇంకా సెక్స్ ఎందుకు నేను చెయ్యను దీనివల్ల అసలు దూరంగానే ఉంటారు. అవును, అసలు అంగస్తంభన రావాలంటేనే భయపడేటట్లు ఉంటారు. సో ఇది ఏంటంటే బిఫోర్ మ్యారేజ్ వాళ్ళకి ఎందుకులే అని చెప్పేసి లైట్ తీసుకుంటారు. ఆఫ్టర్ మ్యారేజ్ ఏమవుతుందంటే ఈవెన్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఎజాక్యులేషన్ వాళ్ళు మీరు అన్నట్టు వృషణాలలో పెయిన్ కావచ్చు, ఈ లోవర్ అబ్డామిన్లో అంటే కడుపు కింది భాగంలో పెయిన్ రావటం కావచ్చు, ఇంకా రకరకాల సిమ్టమ్స్. కొంతమందికి ఫ్లూ లైక్ అంటే జ్వరం వచ్చేసినట్టు, జలుబు ఉన్నట్టు ఫీల్ అవ్వటము. కొంతమందికి మెంటల్ హెల్త్ ఇష్యూస్, యాంగ్జైటీ, భయము, అసలు ఏమీ పని చేయలేకపోవటము, ఇలాంటి సిమ్టమ్స్ వస్తాయండి. సో ఇది చాలా మంది ఫీల్ అవుతారు కానీ బట్ లైట్ తీసుకుంటారు. చివరికి వాళ్ళు సెక్స్ దూరం పెడతారు కానీ ఈ సిమ్టమ్స్ ని క్యూర్ చేసుకోరు. ఓకే. సో దీన్ని పోస్ట్ ఎజాక్యులేటరీ డిస్పెరినియా అంటాము. దీన్ని ఈజీగా ట్రీట్ చేస్తాము. అంగస్తంభన సమస్యకు కూడా దారి తీసే విధంగా ఉంటుందా సార్? అవును. ఇది చిన్నగా ఏమవుతుంది అంటే వీళ్ళు ఈ పెయిన్ కి భరించలేక ఈ మూడ్ స్వింగ్స్ ని ఇబ్బంది పడుతూ నాకు ఇంకా ఈ సెక్షువల్ యాక్టే వద్దు అని చెప్పేసి దూరం అవుతారు. దాంతో చిన్నగా అంగస్తంభన ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. సో ఒకవేళ అంగం స్తంభించినా కానీ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్స్కి అంటే త్వరగా స్ఖలనం అయిపోవటము, అసలు పర్ఫార్మెన్స్ యాంగ్జైటీలోకి వెళ్ళిపోవడము, ఓవరాల్ టోటల్ సెక్షువల్ డిస్ఫంక్షన్లోకి వెళ్ళడం జరుగుతుంది. మామూలుగా ఏంటంటే స్ఖలనం జరిగింది అని అంటే ఒక రిలాక్సేషన్ మూడ్లోకి వస్తారంటారు, కానీ ఇక్కడ చూస్తే వీళ్ళ మూడ్ స్వింగ్స్ కూడా మారిపోతూ ఉంటాయని చెప్పేసి విన్నాను సార్. ఎగ్జాక్ట్లీ. మీరు ఎప్పుడైతే స్ఖలనం జరుగుతుందో మనం ఆర్గజం అంటాం, అంటే ఆ సెక్షువల్ యాక్ట్లో హైయెస్ట్ స్థితికి వెళ్ళటం. సో దాన్ని అందరూ కోరుకుంటారు, అది వెరీ నార్మల్. కానీ ఇలాంటి డిస్పెరినియా అంటే పెయిన్ ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. ఇది నార్మల్ కాదు, వాళ్ళు పాపం ఇబ్బందులు బాధపడుతూ ఉంటారు ఈ డిస్పెరినియాతో. సో దాన్ని ట్రీట్ చేసుకుంటే వాళ్ళు హ్యాపీగా సెక్షువల్ లైఫ్ని కొనసాగిస్తారు. ఎట్లాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి సార్ ఇక్కడ? సో ట్రీట్మెంట్స్ కన్నా ఏంటంటే ఇది ఎందుకని జరుగుతుంది అని మనం ఆలోచిస్తే బేసికలీ వాళ్ళ చైల్డ్హుడ్ ట్రామా కూడా, మెంటల్ హెల్త్ ఇష్యూ కూడా ఇట్లాంటి ఇబ్బందులు అంటే వాళ్ళకి సెక్స్ మీద ఒక అవగాహన లేకుండా ఒక భయం అనేది క్రియేట్ అయినా కానీ పోస్ట్ ఎజాక్యులేటరీ డిస్పెరినియా రావచ్చు. దాంతోపాటు కొంతమంది అనటామికల్గా అంటే శారీరకంగానే కొద్దిగా సిస్టులు ఉండటం కావచ్చు, ఇన్ఫెక్షన్ ఉండటం కావచ్చు, ఇవి రెగ్యులర్గా ఉండే సమస్యలు. వాటిల్లో కూడా ఈ పోస్ట్ ఎజాక్యులేటరీ డిస్పెరినియా అంటే సెక్స్ అయిపోయిన తర్వాత పెయిన్ రావడం అనేది కామన్. సో ఇవి ఈజీగా మనము రూల్ అవుట్ చేసుకోవచ్చు చిన్న పరీక్షల ద్వారా. అంటే ఇన్ఫెక్షన్ ఉందా, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఉందా, లోపల ఏమన్నా ఎపిడిడిమిస్లో కానీ వారికోసిల్లో కానీ ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకొని సర్జికల్ టీమ్కి మనం రెఫర్ చేసి దాన్ని క్యూర్ చేస్తాము. నెక్స్ట్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ టిపికల్గా దీనికి ఏంటి అంటే వాళ్ళ మూడ్ని ఎవాల్యుయేట్ చేసుకోవాలి. అసలు నిజంగా ఎంతవరకు ఉంది, ఎన్నిసార్లు వస్తుంది. కొన్నిసార్లు చాలా బాగుంటుంది వాళ్ళకి, కొన్నిసార్లు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వాళ్ళు సార్ నాకు అంతా బాగుంది, నాకు ఎరెక్షన్స్ బాగా వస్తున్నాయి, ఎజాక్యులేషన్ బాగానే ఉంది, బట్ పోస్ట్ ఎజాక్యులేషన్ తర్వాత నాకు పెయిన్ వస్తుంది, భరించలేకుంటున్నాను, దీనివల్ల నేను సెక్సే చేయకూడదు అనుకుంటున్నాను అని ఇబ్బంది పడుతూ ఉంటారు. సో దానికి సింపుల్ మనం ఎవాల్యుయేషన్ చేసుకుని దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు షాక్ వేవ్ థెరపీ అంటుంటారు కదా, అది దీనికి సూటబుల్ అంటే? యూజువలీ పోస్ట్ ఎజాక్యులేటరీ డిస్పెరినియాకి షాక్ వేవ్ డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా ఉపయోగపడుతుంది. ఏ విధంగా అంటే ఇందులో ఈ పెయిన్కి వన్ ఆఫ్ ద రీజన్ వచ్చేసి మనకు ప్రాస్టేట్ కూడా వస్తుంది. ప్రాస్టేట్ మసాజింగ్ టెక్నిక్స్ కూడా దీంట్లో ట్రీట్మెంట్ లాగా ఉపయోగపడతాయి. సో ఈ షాక్ వేవ్ ఏం చేస్తుంది అంటే ఎప్పుడైతే సెక్షువల్ డిస్ఫంక్షన్ని ఇంప్రవైజ్ చేస్తుందో, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని, ప్రిమేచ్యూర్ ఎజాక్యులేషన్ ఇంప్రవైజ్ చేస్తుందో ఆటోమేటిక్గా సెక్షువల్ యాక్ట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దాంతో ఈ ఫ్లూయిడ్స్, ఈ ప్రాస్టేట్ ఫ్లూయిడ్స్ క్లియర్ అవ్వటము, దానికి తగ్గ అడ్డంకులు తొలగిపోవటం వల్ల వీళ్ళకి చాలా రిలీఫ్ అనేది వస్తుంది. సో హ్యాపీగా సెక్షువల్ లైఫ్ అనేది కంటిన్యూ చేస్తారు. అంటే హస్తప్రయోగం చేయని వాళ్ళలో కూడా అంటే
చాలా వరకు మంచిదే. వారానికి ఒకసారి చేసుకోవడం మంచిదే, నెలకు ఒకసారి చేసుకోవడం మంచిది ఇట్లా అంటుంటారు కదా. సో డాక్టర్స్ మీలాంటి అంటే కొద్దిమంది ఆయుర్వేదంలో యునానిలో ఇది తప్పు అని అంటుంటారు. సో అలోపతిలో మాత్రం పర్లేదు, ఇది అంటే లిమిటెడ్గా చేయడం మంచిది అంటుంటారు. ఇట్లా అసలు హస్తప్రయోగం చేయని వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లం చూస్తుంటాము. అవునండి, ఇది అంటే ఈ డౌట్ హస్తప్రయోగం చేస్తే ఇలాగ వచ్చిందా అనుకొని కూడా అడుగుతారు నన్ను. సో ఇది హస్తప్రయోగము ఓన్లీ మాస్టర్బేషన్ టెక్నిక్స్ వల్లే ఇలాంటి పోస్ట్ ఎజాక్యులేటరీ డిస్పోరియా రాదు. దీనికి చాలా కారణాలు ఉంటాయి. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఇన్ఫెక్షన్స్ నుంచి యాంటాంబికల్ సిస్ట్ల కాడి నుంచి చాలా ఉంటాయి. కానీ మాస్టర్బేషన్ వల్ల యాక్చువల్లీ పోస్ట్ ఎజాక్యులేటరీ డిస్పోరియా కొద్దిగా తగ్గుతుంది. కానీ దాని మీద పొండి అని చెప్పం. ఎందుకంటే అది మళ్ళీ సైకలాజికల్ ఇష్యూస్కి దారితీస్తుందని వీక్లీ వన్స్ మనం ముందు కూడా చర్చించుకున్నట్టు వీక్లీ వన్స్ సరిపోతుంది అనుకుంటున్నాం. ఇప్పుడు పూర్తిగా దానికి అడక్ట్ అయిన వాళ్ళు ఉంటారు కదా సార్, అట్లాంటి వాళ్ళకి ఎట్లాంటి సమస్యలు వస్తాయంటే హస్తప్రయోగం ఎక్కువ చేసే వాళ్ళకి? ఇప్పుడు మాస్టర్బేషన్ రెగ్యులర్గా చేసుకొని అది లేకుండా ఎరెక్షన్స్ రాని వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. అది ఓవరాల్ సెక్షువల్ డిస్ఫంక్షన్కి లీడ్ చేయొచ్చు. అందుకని మనం కాషన్ చేస్తాం, రెగ్యులర్గా దాని మీదే ఉపయోగపడుతుంది. బేసికలీ డిపెండెన్సీ ఇంక్రీజ్ అవుతుంది. డిపెండెన్సీ అంటే ఏంటి అంటే ఒక పోర్న్ చూస్తారు, పోర్న్ చూసిన తర్వాత హస్తప్రయోగానికి వెళ్తారు. సో ఎప్పుడైతే ఇవి రెండు లింక్ చేస్తామో, పోర్న్ చూసిన తర్వాత హస్తప్రయోగానికి ఎప్పుడైతే లింక్ చేస్తామో వాళ్ళకి రెగ్యులర్ సెక్స్లో ఎరెక్షన్స్ రావు. సో దీన్ని పోర్న్ ఇండ్యూస్డ్ ఎరెక్షన్స్ అంటాం. ఈవెన్ మాస్టర్బేషన్లో కూడా ఎక్కువ అలవాటు పడిపోయి రియల్ సెక్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మళ్ళీ హస్తప్రయోగం చేసుకునేసి అంగస్తంభన ప్రేరేపించాల్సి వస్తుంది. సో ఇలాంటివన్నీ ఇబ్బందులు ఉంటాయి. సో దాని నుంచి మనం తప్పించాలి. ఇది ఏమన్నా అంటే కొద్దిమంది చేసే సిట్టింగ్ పొజిషన్ జాబ్లు ఉంటాయి కదా, అట్లాంటి వాళ్ళలో కూడా చూస్తుంటామా, లేదంటే నార్మల్గానే వస్తుంటుందా సార్? యూజువల్లీ పెల్విక్ గడ్డిల్ అంటే మనము ఈ నడుం భాగం ఏదైతే ఉంటుందో దానికే యాక్చువల్ సమస్య. పోస్ట్ ఎజాక్యులేటరీ డిస్పోరియా అనేది దానివల్లే వస్తుంది. దానికి సరిగా ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల కూడా రావచ్చు. వన్ ఆఫ్ ద రీజన్ అనొచ్చు. దీని వల్ల ఫ్యూచర్లో ఎట్లాంటి సమస్యలు వస్తాయి దీన్ని లైట్ తీసుకుంటే? సో ఈ పెయిన్ ఏదైతే ఉందో దాన్ని అసలు ఈ మనం సెక్షువల్ యాక్ట్కి వెళ్ళకుంటే పెయిన్ రాదు కదా అని చెప్పేసి వాళ్ళు నిజంగా సెక్స్కి దూరంగా ఉంటారండి. ఈవెన్ వాళ్ళ సెక్షువల్ పార్ట్నర్ని కూడా ఒప్పిస్తారు, నాకు ఇలా పెయిన్ ఉంది, ఇబ్బంది పడుతున్నాను నేను, అందుకని వాళ్ళు దూరంగా. సో ఫైనల్లీ ఏమవుతుందంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి వస్తారు. మర్చిపోతారు దాన్ని. అవును, సెక్షువల్ యాక్ట్ అనేది మర్చిపోతారు. పాపం పైనే ఇబ్బంది పడుతూ ది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్లోకి వెళ్ళిపోతారు. ఎప్పుడైతే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుందో ఈవెన్ కోరికలు ఉన్నా కానీ వీళ్ళకి ఎరెక్షన్స్ రావు. సో చాలా ఇబ్బంది పడుతుంది. ఇది మొత్తానికి ఏంటంటే బీజకోశాల్లో ఏదో పెయిన్ వచ్చింది కదా అని చెప్పేసి లైట్ తీసుకోకుండా ఇది వచ్చిన వెంటనే మీకు అందుబాటులో ఉన్న డాక్టర్ని కన్సల్ట్ అయ్యారు అని అంటే దీనికి సంబంధించి ట్రీట్మెంట్ అద్భుతంగా ఉన్నాయంటున్నారు. ముఖ్యంగా ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో దీనికి 100% సక్సెస్ రేట్ ఉంది అని చెప్పేసి సునీల్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం, మీరు నేరుగా సార్తో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ.